Hello everyone, in this video I am going to do TS ESET 2024 ECE core subjects analysis. సో రీసెంట్గా రిలీజ్ అయిన సిలబస్ని ఇక్కడికి నేను తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్, సో టెక్నోగేట్ ఇన్స్టిట్యూషన్ ఈస్ ప్రొవైడింగ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ for three useful things. One is for ESET, second one is for diploma tuitions, third one is industrial training. So now let's come to the topic. So in today's session I am going to do TS ESET 2024 ECE syllabus analysis. So ECE syllabus recent గా ఏదైతే తెలంగాణ ఈసెట్లో రిలీజ్ అయిందో ఆ సిలబస్ని ఇక్కడ నేను తీసుకొని వచ్చాను. దాంట్లో మెయిన్గా 8 చాప్టర్స్ ఉన్నాయి. ద ఫస్ట్ చాప్టర్ చూడండి, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్. సో ఫస్ట్ నేనైతే చాప్టర్స్ టాపిక్స్ని ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తాను. దాని తర్వాత ఇండివిజువల్గా ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది అయితే చెప్పేస్తాను. సో దాని వైజ్గా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కువసేపు ఏ టాపిక్స్ని చదవాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి, ప్లానింగ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఈడీసీ టాపిక్. సో ఈడీసీలో ఇక్కడ మెయిన్గా చూడండి, సెమీ కండక్టర్ డయోడ్స్, వరాక్టర్ డయోడ్, జీనార్ డయోడ్, క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్, ట్రాన్సిస్టర్స్, ఫెట్స్, యూజేటీ, పవర్ సప్లయర్స్ అండ్ రెక్టిఫైయర్స్, ఫిల్టర్స్, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్స్. ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రజెంట్ చేశాను చూడండి. ప్రతి ఒక్క టాపిక్ని చదువుతున్నాను. షంట్ కెపాసిటర్, ఎల్సి అండ్ సిఎల్సి అండ్ సిఆర్సి ఫిల్టర్స్, series and shunt regulators, RC regulators, transistor amplifiers, CE, CC and CB configurations, biasing techniques, stabilization in amplifiers, stability factors, RC coupled amplifiers, differential amplifiers, feedback power and tuned amplifiers, LC and crystal oscillators, operational amplifiers, characteristics and applications. So stable, monostable multivibrators using 555 timers, symmetric sweep circuits, Miller and bootstrap circuits, VCO, PLL, fabrications of ICs. సో ఈడీసీ ఎనలాగ్కి సంబంధించిన టాపిక్స్ అన్ని, ఐసీ అప్లికేషన్స్, ఈడీసీకి సంబంధించిన టాపిక్స్ అన్నీ దీంట్లో ఇచ్చేసాడు. సో ఇది ఫస్ట్ యూనిట్ కింద ఉంది. సెకండ్ యూనిట్ కింద మనకి సర్క్యూట్ థియరీ అనేది ఉంది. సో బీడబ్ల్యూలో మీరు ఏదైతే చదివారో సర్క్యూట్ థియరీ టాపిక్స్ ఉంటాయి ఇక్కడ. సో ఓమ్స్ లా, కేసీఎల్, కేవీఎల్, మెష్ అనాలిసిస్ అండ్ కరెంట్ అండ్ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్, క్రామర్స్ రూల్, కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రాఫ్, నోడ్స్, జంక్షన్స్, లూప్స్, సో వేరియస్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్. ఇక్కడ ప్రతి ఒక్క టాపిక్ చూడండి, స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ కన్వర్టర్స్, ప్రతి ఒక్కటి క్యూ ఫ్యాక్టర్, సెలెక్టివిటీ, బ్యాండ్ విడ్త్, transient analysis, RC and RL, linear wave shaping circuits, transmission lines, characteristics, impedance, reflection coefficients, HWR, transmission line losses and impedance matching. ఇట్లా వేరియస్ థీరమ్స్ కూడా ఇందులో చూడండి. నెట్వర్క్ థీరమ్స్లో థెవెనియన్స్, నార్టన్స్, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం, సూపర్ పొజిషన్ థీరం అండ్ రెసిప్రోసిటీ థీరం. సో ఇట్లా వేరియస్ టాపిక్స్లో ఈ సిలబస్ని ఇక్కడ నేను జస్ట్ ప్రజెంట్ చేస్తున్నాను, చదువుతున్నాను. ఈ అప్డేటెడ్ సిలబస్ ఇక్కడ నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్కి ఈ టాపిక్స్ ఉంటాయి అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. థర్డ్ చాప్టర్ చూడండి, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్. సో ఈ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్లో మనకి ఏ టాపిక్స్ ఇక్కడ అడిగాడు, కొత్తగా దీంట్లో బేసిక్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్ అనేది యాడ్ చేశాడు. ఓపెన్ లూప్, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్, ఇది కొత్తగా యాడ్ అయింది. అండ్ పిఎల్సి అయితే లాస్ట్ ఇయర్ నుంచే యాడ్ అవుతూ వస్తుంది. పిఎల్సి గురించి కూడా ఇక్కడ అడిగాడు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ టాపిక్స్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్లో కామన్గా ఇవి కామన్ టాపిక్స్ కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. థైరిస్టర్ ఫ్యామిలీస్, ఎస్సిఆర్, డయాక్, ట్రయాక్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ యూపీఎస్ అండ్ వర్కింగ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎస్ఎంపిఎస్. So working of servos, stabilizer, optoelectronic devices like LDR, transducer, LVDT, strain gauge, working of RTD, thermocouple. So ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైండింగ్స్, ఇవి కామన్గా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి ప్రతి ఇయర్. లాస్ట్ ఇయర్ కొత్తగా
పిఎల్సీస్ని యాడ్ చేశాడు. అండ్ ఈ ఇయర్ కొత్తగా మీకు బేసిక్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్ని యాడ్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ సిస్టమ్. సో కమ్యూనికేషన్ సిస్టమ్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్, 2 టాపిక్స్ కలిపి ఒకటే కమ్యూనికేషన్ సిస్టమ్ టాపిక్లో ఇచ్చాడు. ఇక్కడ దీంట్లో మీకు మెయిన్గా ఎనలాగ్ కమ్యూనికేషన్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ అండ్ ఫర్దర్గా ఇంకొన్ని మాడ్యూల్స్, శాటిలైట్, మైక్రోవేవ్ కొన్ని మాడ్యూల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఎనలాగ్ మాడ్యులేషన్, నీడ్ ఫర్ మాడ్యులేషన్, టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్, దాంట్లో AM, FM, PM, SSB, VSB, ఓకే, అండ్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ వేరియస్ అండ్ నీడ్ ఫర్, సో వేరియస్ టాపిక్స్ ఇక్కడ, ట్రాన్స్మిటర్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ హియర్, పల్స్ మాడ్యులేషన్, శాంప్లింగ్, PAM, PWM, PPM, PCM, డెల్టా మాడ్యులేషన్, డిజిటల్ కమ్యూనికేషన్, ఎనలాగ్ కమ్యూనికేషన్ అండ్ మోర్ ఓవర్ TDMA, FDMA, CDMA, వేరియస్ థింగ్స్ ఇక్కడ. అండ్ కంటిన్యూషన్ చూడండి, వేవ్ గైడ్స్ లో టైప్స్ ఇక్కడ అండ్ రాడార్ టాపిక్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్క టాపిక్ ఇక్కడ మైక్రోవేవ్ అండ్ ఎనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్, ప్రతి ఒక్కటి కలిపి ఈ సిలబస్ ఒకసారి చూడండి. సో శాటిలైట్స్ మీద కూడా కొన్ని టాపిక్స్ ఇక్కడ కవర్ అవుతాయి. ఓకే, సో చాలా పెద్ద టాపిక్, దీనికి ఎక్కువ వెయిటేజ్ కూడా ఈసెట్ ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇది 4 కమ్యూనికేషన్స్తో కంబైండ్ అయ్యి ఉంది. 1 ఎనలాగ్ కమ్యూనికేషన్, 2 డిజిటల్ కమ్యూనికేషన్, 3 మైక్రోవేవ్ కమ్యూనికేషన్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్ అండ్ 4th వన్ ఈ శాటిలైట్ కమ్యూనికేషన్. ఇట్లా 4 టాపిక్స్ని కాంబినేషన్లో ఈ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా హ్యూజ్ పోర్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో బేసిక్స్ నుంచి మొదలు పెట్టుకొని బూలియన్ ఆల్జీబ్రా నుంచి, లాజిక్ గేట్స్ నుంచి, కాంబినేషనల్ సర్క్యూట్స్ నుంచి, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ వరకు అండ్ సమ్ కన్వర్టర్స్, A to D, D to A కన్వర్టర్స్, మెమోరీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాజిక్ ఫ్యామిలీస్ కూడా ఇక్కడ మనం చదువుతాం. ఓకే, సో ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్స్. అండ్ నెక్స్ట్ మైక్రో కంట్రోలర్స్, 8051 మైక్రో కంట్రోలర్ గురించి బేసిక్స్, ఆర్కిటెక్చర్స్, దాని ఫంక్షనల్ డయాగ్రామ్స్, అడ్రసింగ్ మోడ్స్, ఇన్స్ట్రక్షన్ సెట్స్, వేరియస్ టైమర్స్ అండ్ ఇట్స్ రిజిస్టర్స్ అండ్ దాంట్లో ఇంటర్ఫేసింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. వేరియస్ ఇంటర్ఫేసింగ్స్, LED, LCD అండ్ 8255, ఓకే, అండ్ వేరియస్ ఇంటర్ఫేసింగ్స్ తర్వాత 8251 ఇంటర్ఫేసింగ్ తర్వాత వేరియస్ కనెక్టర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్స్ ఏదైతే జస్ట్ టాపిక్స్ ప్రజెంట్ చేస్తున్నానో ఇది అప్డేటెడ్ సిలబస్ మనకి. తర్వాత వెయిటేజెస్ కూడా నేను చెప్తాను. నెక్స్ట్ ఇన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆడియో వీడియో సిస్టంలో టెలివిజన్ ఇంజనీరింగ్ అంటాం దీన్ని. సో టీవీ బేసిక్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు చూడండి. ఈ సిలబస్ టెలివిజన్ ఇంజనీరింగ్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా డేటా కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్, ఓకే, వేరియస్ TCP, సో లేయర్స్ మనకి ఏవైతే ఉన్నాయో కేబుల్స్ నుంచి లేయర్స్ వరకు అండ్ ప్రతి ఒక్క టాపిక్ ఇందులో వేరియస్ కనెక్టింగ్ మీడియా, ట్రాన్స్మిషన్ మీడియా, ట్విస్టెడ్ పేర్, కోయాక్సియల్ కేబుల్, ఓకే, అండ్ వీటి తర్వాత OSI లేయర్స్, 7 లేయర్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ లేయర్స్ తర్వాత ఇంకా కొన్ని టాపిక్స్, దీని రిలవెంట్ టాపిక్స్ ఇక్కడ నేను మీకు ప్రజెంట్ చేశాను. ఓకే, ఈ టాపిక్స్ మీద. అండ్ మెయిన్గా ఈ సెషన్లో నేను మెయిన్గా సిలబస్ చదవడం ఒకటైతే ఏమేమి టాపిక్స్ ఉన్నాయో మెయిన్గా ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్, ఈ సెషన్లో మెయిన్గా అదే మనం డిస్కస్ చేయబోయేది. సో ఇక్కడ మీరు చూడండి, EDC ఫస్ట్ టాపిక్ ఏదైతే మనం చెప్పామో ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్, దానికి 8 to 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అండ్ సెకండ్ టాపిక్ సర్క్యూట్ థియరీ, 8 to 10 మార్క్స్. ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 8 to 10 మార్క్స్. కమ్యూనికేషన్ సిస్టమ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీంట్లో 4 టాపిక్స్ ఇన్వాల్వ్ అయిపోయాయి. సో దానికి 15 to 20 మార్క్స్ వెయిటేజ్ అనేది వస్తుంది. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 9 to 10 మార్క్స్. మైక్రో కంట్రోలర్స్ 7 to 9 మార్క్స్. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ 8 to 10 మార్క్స్. డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ వచ్చేసి 6 to 8 మార్క్స్. అంటే ఇక్కడ మీకు ఈ వెయిటేజ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, ఆల్వేస్ +or- 2 to 3 మార్క్స్ అనేది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి సో కమ్యూనికేషన్ 15 to 20 అని చెప్పాను, ఒక్కొక్కసారి 23 కూడా అడగవచ్చు.
ఒక్కొక్కసారి 12-13లోనే లిమిట్ చేయవచ్చు. ఓకే, సో అందుకోసం ఈ వెయిటేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వెయిటేజ్ని డిపెండ్ అయ్యి ఒక కమ్యూనికేషన్ మినహాయిస్తే రిమైనింగ్ అన్ని ఆన్ యావరేజ్గా సేమ్ అమౌంట్ ఆఫ్ వెయిటేజ్తో ఉన్నాయి. సో 8 సబ్జెక్ట్స్ ఆన్ యావరేజ్గా 8 to 10 మార్క్స్ క్యారీ చేస్తున్నాయి. ఒక కమ్యూనికేషన్ మాత్రం ఎక్కువ వెయిటేజ్ని క్యారీ చేస్తుంది. సో ఈ వెయిటేజ్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి. అండ్ కమింగ్ టు కోర్స్, సో ఈ కోర్స్ అనేది ఈసీఈ స్టూడెంట్స్కి సంబంధించిన క్లాసెస్ మేము టెక్నోగేట్ రూపంలో ఇస్తున్నాం. మా కోర్స్లో మెయిన్గా ఏమేమి ఉంటాయంటే రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. సో కంటెంట్ మొత్తం ఇప్పుడు ఏదైతే నేను మీకు సిలబస్ చెప్పానో ఆ మొత్తము సిలబస్కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టిస్తాం మీకు. డైలీ 2 hours ఆఫ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ ద్వారా ప్రిపేర్ అయితే మీకు డౌట్స్ వస్తే చెప్పడానికి ఫ్యాకల్టీ కావాలి. కాబట్టి ఎవ్రీడే వీఆర్ హ్యావింగ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. ప్రతి సబ్జెక్ట్కి వేరియస్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు లైవ్స్ వచ్చి తీసుకుంటూ ఉంటారు. అండ్ టెస్ట్ సిరీస్లో 2 parts ఉన్నాయి. అగైన్ డైలీ ఎగ్జామ్ సబ్జెక్ట్ వైజ్గా కండక్ట్ చేస్తాం. అండ్ సండే వచ్చేసి ఓవరాల్గా 200 మార్క్స్కి ఒక గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అండ్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాం. లాస్ట్ ఒక 10 year పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీంతోపాటు సాఫ్ట్ కాపీ మెటీరియల్, ఇప్పుడు ఏదైతే టాపిక్స్ చెప్పానో ప్రతిదానికి సాఫ్ట్ కాపీ మెటీరియల్ ఇస్తున్నాం మేము. అండ్ మ్యాథ్స్ షార్ట్ ట్రిక్స్ ఇస్తున్నాం. మ్యాథ్స్లో వేరియస్ లాజిక్స్ ఉంటాయి, అవన్నీ మీకు యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఎకడమిక్స్ ఫ్రీగా ఇస్తున్నాం. సెమిస్టర్స్కి చదివే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎకడమిక్స్ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఇలాంటి సెమిస్టర్స్లో ఎకడమిక్స్ ఇబ్బంది పడతారు కాబట్టి ఆ సెమిస్టర్స్లో ఎకడమిక్స్ని ఫ్రీగా అందిస్తున్నాం. ఓకే, కోడింగ్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా, పైథాన్ ఇవి ఫ్రీగా ఇస్తున్నాం. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నాం. దీంతోపాటు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన క్లాసెస్ కోచింగ్ కూడా మేము మీకు ఫ్రీగా అందిస్తున్నాం. ఓకే, ఫర్ మోర్ డీటెయిల్స్ మీకు ఇలాంటి కోర్స్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనిపిస్తే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చాం 9391202202. ఈ నెంబర్కి సార్ ఐ వాంట్ టు ఎన్రోల్ అనే ఒక మెసేజ్ పెట్టండి. సో మా టీం మీకు ఫోన్ చేస్తుంది. ఫర్దర్గా మా గురించి తెలుసుకోవాలి అంటే ఇన్స్టాగ్రామ్లో technogate_education ఈ పేజ్ని ఫాలో అవ్వండి. డెమో క్లాసెస్ చూడాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్ technogate_education ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డెమో క్లాసెస్ని చూడండి. ప్లే స్టోర్లో యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డిప్లొమా స్టూడెంట్స్ అయితే టెక్నో ఈసెట్ యాప్, బీటెక్ స్టూడెంట్స్ అయితే టెక్నోగేట్ యాప్, ఈ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అండ్ ఈసెట్లో టెక్నోగేట్ ఇన్స్టిట్యూట్కి స్టేట్ ర్యాంక్స్ వస్తున్నాయి. స్టేట్ ర్యాంక్ వస్తున్న స్టూడెంట్స్ని వేరియస్ పర్సనాలిటీస్ అప్రిషియేట్ చేశారు. ఈ ఫొటోస్లో చూడొచ్చు మీరు. వేరియస్ పర్సనాలిటీస్ లైక్ ఫార్మర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మ్యామ్ appreciated all our students. Likewise, various ministers appreciated in previous cabinets. సో ఇక్కడ మీరు చూడొచ్చు. దీంతో పాటు ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డ్, ఇండియన్ ఐకాన్ అవార్డ్ లాంటి ప్రెస్టీజియస్ అవార్డ్స్ని టెక్నోగేట్ అచీవ్ చేసింది. అండ్ నెక్స్ట్ స్టేట్ ర్యాంకర్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ టెక్నోగేట్కి వస్తుంది. దాని రిగార్డింగ్ ఫొటోస్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను. అండ్ దీంతో పాటు ఫర్దర్గా మీకు అడ్మిషన్ కావాలి అంటే 9391202202 ఆర్ 7702341535 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అంటే యాబిట్స్ హైదరాబాద్కి వచ్చేసేయండి. అండ్ ఫర్దర్గా మా దగ్గర మీకు యూస్ఫుల్ అయ్యే 3 కోచింగ్స్, ఈసెట్ కోచింగ్, డిప్లొమా ట్యూషన్స్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్, ఈ కోర్సెస్ మాకున్నాయి. సో ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ టెక్నోగేట్. థ్యాంక్ యూ.